సార్ నమస్తే సార్. నమస్తే. సో ప్రకాష్ రాజ్ గారు రీసెంట్ టైంలో హిందూ ధర్మం గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, దేవుల గురించి కానీ అసభ్యకరంగా మాట్లాడి చాలా వార్తల్లో కనిపించారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక భారతీయ పౌరుడికి ఒక ఓటర్ ఐడి కార్డు మాత్రమే ఉండాలి. ఈయనకు 4 స్టేట్స్ లో 4 ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి. సో దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? మెయిన్ ఏంటంటే ప్రకాష్ రాజ్ సినిమా ఫీల్డ్ లో మోనార్క్. నేను మోనార్క్ అనే సినిమా డైలాగులు చాలా ఉన్నాయని, ఆయన రియల్ గా నేను మోనార్క్ని అని ఫీల్ అయిపోతున్నాడు. అర్థమైందా? కాకపోతే గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఓటర్ ఐడీల విషయంలో నెక్స్ట్ ఎలక్షన్ మాత్రం ఇదంతా క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఒకే ఓటు, ఒకే ఐడి, ఒకే రేషన్ కార్డు, ఒకే ఆధార్ కార్డు మనకి సిస్టమ్ లో కొడితే ఆడు ఎవడో ఎక్కడ ఉంటాడో అన్ని క్లియర్ గా డీటెయిల్ గా వస్తాయి. ఇదిగో ఇట్లాంటి ఆల్తు పాల్తు గాళ్ళ కోసమే ఇప్పుడు సిస్టమ్ గవర్నమెంట్ ఏంటంటే సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా మారుస్తుంది. ఈ ప్రకాష్ రాజ్ మెంటాలిటీయే అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సామాన్య మానవులు ప్రభువును కొలుస్తారు, అల్లాని కొలుస్తారు, హిందువుల్ని కొలుస్తారు, అన్ని కొలుస్తారు. ఇతనిది ఒక మతమే అనమాట. ఒక మతము. వీళ్ళు ఏంటంటే కొంతమంది దేశద్రోహులు అనమాట. తెల్లారులగిస్తే వాడు ఎక్కడో తమిళనాడులో అన్నా వాడికి ఏంటంటే క్లియర్ గా ఎక్కడ సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ లేదు. మెయిన్ పబ్లిక్ సపోర్ట్ లేక ఎక్కడో అంటే ఒక ఎమ్మెల్యే గారు పోటీ చేయాలనుకో, అక్కడ ప్రజలు వాడికి సపోర్ట్ ఇవ్వాలి. కానీ వీడికి సపోర్ట్ ఇచ్చే ప్లేస్ తెలంగాణలో గానీ, ఆంధ్రాలో గానీ, తమిళనాడులో గానీ, కర్ణాటకలో గానీ లేదు. ఎందుకంటే వీడు ఫ్రాడ్ క్యాండిడేట్, నోటు దోల. ఈడు ఇష్టం వచ్చినట్టు ఈడు డిసిషన్ తీసేసుకుని ఈడే ఒక సీఎం లాగా, ఈడే ఒక పిఎం లాగా, ఈడే ఒక అధినేత లాగా, ఒక రాజు లాగా. ఇక చెప్పాలంటే చాలా ఇది వాడంతటా వాడు. ఇది సినిమాలో విలన్ క్యారెక్టర్ కదా, విలను క్యారెక్టర్ ఆర్టిస్టు, తండ్రి, ఇట్లా ఎన్ని క్యారెక్టర్లు వేసాడు. అది ఈ బాడీలో మైండ్ లో సెట్ అయిపోయింది. నేనే తండ్రిని, నేనే విలన్ని, నేనే ఇట్లా మోనార్కుని, నన్ను ఎవడు ఏం చేయలేడు అనే టైప్ లో ఆడు మైండ్ సెట్ అలా అయిపోయిందేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు సెక్యులర్ అనే పదం కావచ్చు, నాస్తికుడు, ఇవన్నీ కూడా ఆయన పర్సనల్ ఒపీనియన్స్ అయి ఉండొచ్చు. కానీ చట్టపరంగా ఇప్పుడు 4 స్టేట్స్ లో 4 ఓటర్ ఐడి కార్డ్స్ అంటే ఖచ్చితంగా దేశాన్ని మోసం చేసినట్టు. 4 రాష్ట్రాలు మామూలుగా కాదు, అన్ని తెలుసున్నవాడు. ఒక దేశద్రోహి కింద చాలా మంది అంటా ఉన్నారు. ఆల్రెడీ బెంగళూరు కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఇష్యూ చేసింది అనమాట. సో ఆయన దేశద్రోహి అని మీరు అనుకుంటున్నారా? 100%. ఆడు ఇప్పుడు కాదు, ఇప్పుడు కోర్టు అనేది వాళ్ళు డిసైడ్ చేసింది. వాడు ఎప్పుడో దేశద్రోహి. వాడు దేశానికి ద్రోహాలే చేస్తున్నారు తప్ప మంచి ఏనాడు చేయలే ప్రకాష్ రాజు. అర్థమైందా? ఎందుకంటే అతను ఏదో గెలవాలి, ఏదో చేయాలి, ఏదో చెప్పాలనుకుంటున్నాడు తప్ప పబ్లిక్ విషయంలో పబ్లిక్ సపోర్ట్ తీసుకోవాలి. ఎక్కడున్నా తీసుకుని నువ్వు అక్కడ పోటీ చేయి. అంతేగాని నువ్వు అన్ని తెలుసున్న వాడికి 4 రాష్ట్రాల్లో నీకు ఐడి కార్డులు ఏంటి, ఐడి కార్డులు ఏంటి చెప్పాలా సమాధానం. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అంటే ఓకే, ఆయన స్వార్థం కోసమో దేనికోసమో 4 స్టేట్స్ లో 4 ఓటర్ ఐడి కార్డు తీసుకొని ఉండొచ్చు. బట్ ఈసీ ఏ విధంగా ఇచ్చింది, ఇక్కడ వ్యవస్థలు కూడా ఖచ్చితంగా తప్పున్నట్టే కదా. సో వాళ్ళని ఏ విధంగా విమర్శించారు? ఇప్పుడు ఈసీ అనేది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కి మాత్రం ఈసీ అనేది చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎవడికి పడితే ఆడికి ఆ స్టేట్ లో, ఈ స్టేట్ లో, ఒకే స్టేట్ లో, అంటే ఒకే స్టేట్ లో 2 ఉండటం అంటే జరగదు. స్టేట్ వైజ్ గా చాలా మందికి అలా ఉన్నాయి. వాటి మీద ఈసీ అనేది కూడా యాక్షన్ తీసుకుని, సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుని అలా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ బ్లాన్ చేస్తే గానీ భారతదేశానికి కొంచెం ఉపయోగం జరుగుతుంది. వీటి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్లు, ఆ స్టేట్ గవర్నమెంట్లు కూడా ప్రకాష్ రాజ్ విషయంలో యాక్షన్ తీసుకుని సరైన చర్యలు తీసుకుని పోలీసులు కూడా ఇతన్ని అరెస్ట్ చేసే విధంగా ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఎలా అందో అలాగే పోలీసులు వాడి మీద యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేయాలని కోరుతున్నాం.